ఈ సభకు అధ్యక్షురాలు అమరజ్యోతి గారికి, సాంద్రుడు గారు శోభ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్య చరిత్ర సభ్యులందరికీ, ఇంకా 10 మందిగా రావాల్సిన వాళ్ళు, రకరకాల ఎలక్షన్ డ్యూటీలు, అనారోగ్య కారణాలు, వీటితో 10 మంది వరకు రాయట్లేదు. ఎప్పుడు రెగ్యులర్గా అన్ని చోట్లకు వచ్చేటువంటి మా సభ్యులు కూడా ప్రస్తావించుకుంటూ ఈ రోజున ప్రజాస్వామ్య చరిత్ర వేదిక 8వ మహాసభ ఇక్కడ జరుపుకుంటున్నాం. అయితే ఈ 8వ మహాసభలకి మాకు పెద్ద లోటు మా జాతీయ అధ్యక్షురాలు రజిత లేకపోవడం. రజిత ఆగస్టులో చనిపోయింది, 25 ఆగస్టు. అది పెద్ద దుఃఖం మాకు. ఎందుకంటే రజితతో ఉన్నటువంటి స్నేహాన్ని బట్టి కూడా చాలా కీలకమైనది తన లిటరేచర్. అయితే నేను చెప్పబోయేది, ఈ సభలను నేను ఇక్కడ రాయలసీమలో జరుపుకోవడం, కర్నూలులో జరుపుకోవడం, అదొక ఈ టాపిక్కి కూడా ఒక సందర్భోచితమైన అంశం అనిపించింది. ఎందుకంటే స్త్రీలు సంఘాలు పెట్టుకునేటువంటి చరిత్ర వీరేశలింగము రకరకాల సంస్కర్తల దగ్గర నుంచి దాదాపు నాకు తెలిసినంత వరకు 1890 నుంచి స్త్రీలు సంఘాలు పెట్టుకోవడం, తర్వాత సంఘాలు పెట్టుకోవడం, కలిసి మాట్లాడుకోవడం, తర్వాత ఐక్యత కోసం మాట్లాడుకోవడం, చిన్న ఐక్యత కోసం మాట్లాడుకోవడం, తర్వాత పాటలు పాడుకోవడం. వాళ్ళు కలిసి పాటలు రాసుకునే వాళ్ళు కలిసిన సందర్భాలు ముఖ్యంగా వాళ్ళకి అక్కడ తెలిసినప్పటికీ మంగళహారతులు పాట. ఆ మంగళహారతులలోనే వాళ్ళు ఈ విషయాన్ని చొప్పించి మంగళహారతులు పాడుతున్నారు. అలాంటి కృషి రాయలసీమలో 1908 నాటికే మొదలైంది. అలా స్త్రీల సంఘాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఇక్కడ హిందూ స్త్రీల సమాజం అనేది ఒకటి ఏర్పడింది కర్నూలు. అయితే ఈ సందర్భంలో నాకు లిటరేచర్కి సంబంధించిన ఒక అంశం గుర్తుకొచ్చింది, నవలకు సంబంధించి. మనకు తొలి మహిళా నవల రాయలసీమ నుంచి వచ్చింది. మహిళల నవలకు ఎక్కడ మొదలైంది, దాని చరిత్ర ఎక్కడ ఉంటుంది అని వెతుకుతూ పోతుంటే తొలి నవల 1908లో వచ్చిందని లలిత అనే నవల. అయితే ఆ నవల రాసిన ఆమె రాయలసీమలో పుట్టింది, కానీ మద్రాసులో పెరిగింది. మద్రాసులోనే దేవమణి సత్యనారాయణ, ఆమె పేరు దేవమణి సత్యనారాయణ. ఆమె మద్రాసులో క్రైస్తవ కల్చర్లో పెరిగింది. లలిత ఒక సంఘ సంస్కరణ వచ్చిన నవల రాసింది. స్త్రీలు అంటే పేరే మన రాజశేఖర చరిత్ర నవల ఉంటే మగవాళ్ళ పేరుతోటి, స్త్రీ రాసిన తొలి నవల స్త్రీ పేరు గురించి, లలిత పేరు గురించి. అట్లాగే 24లో పిరాటమ్మ అనే ఆమె ఒక నవల రాసింది, శోభావతి, 1924లో. ఆ నవల రాసిన ఆమెది తమిళ మూలం. ఆమె తమిళలో అక్కడ తమిళ దేశంలో పుట్టింది, కానీ కర్ణాటకలో భర్త ఉద్యోగం, ఇక్కడ రాయలసీమలో భర్త ఉద్యోగం ఇచ్చే చాలా కాలం జీవించింది. భర్త మరణించిన తర్వాత ఆమె మళ్ళీ మద్రాసు వెళ్ళిపోయింది. ఇక్కడ ఉండగానే రాసిన నవల శోభావతి. అది అప్పుడు అచ్చురాలే, ఆయన ఉన్నప్పుడు అచ్చురాలే, తరువాత ఆయన అచ్చు అయింది అన్నమాట. అంటే నాకు చాలా ఒక కవి సమయంలాగా అనిపించింది. మనం ద్రావిడ సమాజ సాహిత్య సంబంధాలు పెట్టుకుంటున్నప్పుడు ఇక్కడ తమిళ మూలాలు ఉన్న తెలుగు రాయలసీమ రచయిత్రి, రాయలసీమ జీవితాలు ఉన్నటువంటి తమిళ రచయిత్రి. అంటే ఈ ఆధార ప్రధానాలు ఎంత ముఖ్యమైనది. ఒక సమానత్వం, ఇద్దరు తెలుగు సమాజం గురించే రాశారు, అది గమనించాల్సినటువంటి విషయం. ఇటువంటి నేపథ్యంలో ఈరోజున అనిశెట్టి రజిత గురించి మాట్లాడుకుంటున్నాను. అయితే అనిశెట్టి రజిత 2005 ఆగస్టు 11న మరణించింది. ఆమె ప్రజాస్వామ్య రచయిత్ర వేదిక అధ్యక్షురాలు, ప్రథమ వ్యవస్థాపక సభ్యురాలు కూడా. 2009 నుంచి ఆమె అందరూ కలిసి ఉన్నాం. అయితే
అనేక ఆకాశాల సమ్మేళనంలో ఒక కవిత రాసింది. ఆ కవితలో మేము అది ఏ సందర్భంలో రాసిందంటే 10 ఏళ్ళు అయిన సందర్భంగా 17 చరిత్ర అయిన సందర్భంగా విశాఖపట్నంలో సెమినార్ జరుగుతున్నప్పుడు ఇట్లాగే 2 రోజుల సదస్సు జరుగుతున్నప్పుడు అక్కడ 10 ఏళ్ల ప్రళయం గురించి రాసింది. ఆ రాసిన కవితలో ఆమె ఆ కవితతో ఇక్కడ చదవలే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమయం రీత్యా అది ఎన్ని నేర్పించిందో చెప్పింది. అసలు ఒక కవిత ప్రజాస్వామిక రచయితల వేదిక మేనిఫెస్టో ఉండే ఆ మేనిఫెస్టోని కవితలు మేము ఏదైతే నియమాలు చెప్పుకున్నామో నియమావళి ఆ పనులు దేనికోసం నిర్దేశించబడిందో సంఘం ఆ వాటికి ఒక కవిత రూపొందించింది. ఈ కవిత రూపం ఇవ్వడమే కాదు అని అంటుందన్నమాట. ఇది ప్రజాస్వామ్య ఆచరణకు అభ్యాసాలు, ప్రజా ఉద్యమ ఆచరణకై అడుగులు, ప్రళయేది తీరొక్క పూల వనం అనేక ఆకాశాల పందిట్లో సమ్మేళనం. బహుళత్వం అనేటువంటిది ప్రజాస్వామ్య రచయితుల వేదికలో బహుళత్వం పట్ల గౌరవం అనే ఎంత కీలకమైన అంశమో దాన్ని ఆమె ప్రస్తావించింది. అంటే దాంట్లో అంతా ఒక మాట చివరిగా కలిసి జట్టుగా మరో దశాబ్దం ఆశయాల బాటలో ముందుకే పయనం అనేక ఆలోచనల అన్నికల చేతనం సాగర తీరాలని ఈ సమాలోచన. మేము కలిసి జట్టుగా పనిచేస్తున్నాం, ఇంకొక 10 ఏళ్ళు పనిచేస్తామని చెప్తే ఆ రోజున ఒక సంకల్పం, ఒక వాగ్దానం. అయితే ఆ 10 ఏళ్ళు పూర్తి కావడానికి ఇంకా 4 ఏళ్ళు ఉండగానే రచిత మమ్మల్ని వదిలిపెట్టింది. చాలా దుఃఖకరమైనటువంటి విషయం. అయినా సరే రచిత స్ఫూర్తితోటి ప్రళయాన్ని ముందుకు నడిపించడమే మేము తీసుకోవాల్సిన కర్తవ్యం చెప్పని నమ్ముతూ దాని గురించి కొన్ని అంశాలు మొత్తం కవిత్వం చాలా రాసింది. అయితే ఆమె జీవితంలో ఆమె జీవితం, ఆమె సాహిత్యం, ఆమె వ్యక్తిత్వం ఈ 3 అంశాలకు సంబంధించి కొన్ని పాయింట్స్ నేను ప్రస్తావిస్తా. కవిత్వం అంతటి కూడా చదవలే కనుక ఆ సందర్భానికి కొన్ని మాత్రం వివరిస్తాను. నా టైంలో ఒక 20 నిమిషాలు తీసుకుంటాను. అన్సెట్ రచితది వరంగల్. వరంగల్ అంటే అదొక చైతన్య జ్వాల. ఈ చైతన్య జ్వాల రచితలో ఎప్పుడు వచ్చింది అంటే ఆమె 1969 తెలంగాణ మూమెంట్లో మిడిల్ స్కూల్ అమ్మాయిగా రాను పనిచేసింది. అప్పుడు 7వ క్లాసు 8వ క్లాసు చదువుతున్నది. ఆ దాంతో ఆమె 69 ఉద్యమంలో పనిచేసింది. ఆమె అక్కడి నుంచి మొదలు పెడితే ఆమె జీవితం అంతా మొత్తం ఉద్యమాలతో సంబంధం ఉన్నది. తెలుగు సమాజం మొత్తం, ఒక తెలుగు సమాజమే కాదు, మొత్తం భారత సమాజం, ప్రపంచం కూడా చాలా సందర్భంలో ఈ ప్రపంచం ఏ రకమైనటువంటి అభివృద్ధి దిశగా చలనంలో ఉన్నది, ఆ చలనంలో ఉన్న సమాజంలో ఏ సంక్లిష్టతలు ఉన్నాయి, ఏ సంక్షోభాలు ఉన్నాయి, వీటిని సంబోధిస్తూ ఆ ఉద్యమంలో పాల్గొనడం ఒకటి, వాటిని మొసుకుంటూ తిరగడం ఒకటి, రెండవది ఆ ఉద్యమాల ఆలోచనలు తత్వాన్ని కవితా రూపంలో వ్యక్తం చేయడం ఒకటి. ఈ 2 సమానంగా చేసింది ఆమె. అటువంటి ఏ ఉద్యమాలు దగ్గర వచ్చిన ఒక స్కూల్లో ఒక స్కెచ్ చేస్తాను. ఆమె 69 తెలంగాణ ఉద్యమం అవుతుందా 74లో పీవడలు ఏర్పడింది హైదరాబాద్లో. ఏర్పడిన తర్వాత లలిత వీళ్ళందరూ అన్వేషణ గ్రూప్ అంతా, ఇప్పుడు అన్వేషణ గ్రూప్, లలిత, రత్నమాల వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఆ సంఘాన్ని, ఆ సంస్థని ప్రచారం చేసి స్త్రీలను సమీకరించాలని చెప్పి వరంగల్కి వచ్చి వెళ్ళింది ఒకసారి. 74 నేను కూడా తర్వాత రచితకి నాకు ఎప్పుడు నేను కలిసే ఉన్నాను. ఎప్పటి నుంచి అంటే ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది, నేను డిగ్రీ అదే కాలేజ్, మేము ఒకే కాలేజ్ స్టూడెంట్స్. నాకంటే ఒక 2-3 ఏళ్ళు చిన్నది, జూనియర్ చదువులో కూడా. మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక సందర్భంలో మేము కలుస్తూనే ఉన్నాం. చివరికి ఈ 17 సంవత్సరాలుగా ప్రవేశించి అయితే అది విడదీయలేని నిత్య సంబంధమైనటువంటి లక్షణం. అయితే 74లో ఆ మూమెంట్ జరిగినప్పుడు మాకు పబ్లిక్ డాక్టర్లో మీటింగ్ పెట్టారు. లలిత వచ్చి మాట్లాడింది. దానికి అన్ని కాలేజీల నుంచి ఆడపిల్లలను వెళ్ళారు. దానిలో రచన అక్కడి నుంచి ఆమె స్త్రీల సమస్యల గురించి ఆలోచిస్తాం. 74 ఒకటైతే 82లో మేము స్త్రీజన అభివృద్ధి సంస్థ పెట్టాం వరంగల్ డాక్టర్ యూనివర్సిటీ సెంటర్గా. అది పెట్టడానికి స్త్రీవాదం యొక్క ప్రచారం,
తర్వాత స్త్రీవాదాన్ని కోణం నుంచి అధ్యయన రంగాన్ని అంటే యూనివర్సిటీస్ని మన పాఠ్యాంశాన్ని సవరించాలనేటువంటి ఒక నేషనల్ థింకింగ్ ఉండడం. ఆ నేపథ్యంలో యూనివర్సిటీ అధ్యాపకులు మనకు స్త్రీలకు సంబంధించిన అంశాన్ని ఎట్లా లోపలికి ప్రవేశపెట్టాలి ఎడ్యుకేషన్లోకి అని ప్రచారం ఆలోచించినప్పుడు శ్రీజన సంస్థ ఏర్పరచాము. ఆ ఏర్పరచడంలో కూడా ప్రశ్నలు ఉన్నాయి. ఆమె కూడా ప్రారంభ సభ్యురాలు. మేము కొంత కాలం పనిచేసాం, అది నడిచాం. ఆ తర్వాత ఆమె నారీ చేతి నివేదిక ఒక సంఘం పెట్టింది, కొన్ని రోజులు దానిలో పనిచేసింది. తర్వాత భూమిక పత్రిక వచ్చింది 90లలో. ఆ భూమిక పత్రిక గ్రూప్తో కలిసి పనిచేసింది. తర్వాత 85లో స్త్రీవాదంతో ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయిందో 85 కాలేజ్ తర్వాత దళిత ఉద్యమంతో అంత ఐడెంటిఫై అయింది. అట్లనే సమాంతరంగా ఈ విప్లవోద్యమం, ఉత్తర తెలంగాణ విప్లవోద్యమం ఏదైతే 69 తర్వాత 79 తర్వాత జగిత్యాల చైత్రయాత్ర మూడమైందో ఆ టైంలో ఆమె కాలేజ్ చేసుకునేది, డిగ్రీ కాలేజీ. నేను లెక్చర్ అనుకున్నా, ఆమె బిఎస్సీ ఉండేది అక్కడ. అయితే అప్పుడు మా ఆర్ట్స్ కాలేజ్ అంతా విప్లవోద్యమ భావాలతో ఉంది. అవి పూర్తిగా నాపైన వర్గం కాలేదు, కానీ వాటి ప్రభావాలు ఉన్నాయి. ఆ సంబంధాల గురించి ఎన్ వేణుగోపాల్ ఈ కాలం క్యాంపస్ మీద కవితా సంకలన నుంచి రాసింది కదా. ఎన్ వేణుగోపాల్ అమ్మాయి క్లాస్మేట్స్, రజిత క్లాస్మేట్స్, వాళ్ళు బిఏలో స్టూడెంట్స్. కాలం క్యాంపస్ మీదకి అతను ముందు మాట రాశాడు. ఆ ముందు మాటలు వాడి కాలేజీ జీవితం, అప్పటి తన చైతన్య గురించి అతను రాశాడు. దానిలో అది అయిన తర్వాత విప్లవోద్యమంతో ఆమె కవిత్వం రాసింది. ఆ ప్రభావాలు కవిత్వం చూస్తుంటే అంటే ఒక్కొక్కసారి ఆమె దాని పట్ల కొద్దిగా విభిన్నతగా ఉన్నట్టు మాకు కనబడుతున్నప్పటికీ కూడా ఆ కవిత్వం చదివితే ఎన్ని సందర్భాలు, అది స్తూపాల విధ్వంసం కానీ, లేకపోతే ఆదివాసీ ఎన్కౌంటర్ కానీ, ఇలాంటి అనేక సందర్భాలు 85-86 నుంచి కొందరు రాష్ట్రాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అంటే ఆ ఉద్యోగంతో ఒక స్నేహ సంబంధం. 80 తర్వాత శ్రీవాదం, తర్వాత తెలంగాణ సరే మళ్ళీ 37లో తెలంగాణ ఉద్యోగం వచ్చినప్పుడు దానికి తన జీవితం మొత్తాన్ని ఇచ్చినంతగా ఇచ్చింది. ఎంత ఇచ్చిందంటే, మేము ఒక మీటింగ్ పెట్టాము వరంగల్లో స్టూడెంట్స్. ఆ మీటింగ్ తర్వాత మేము అందరం వచ్చిన మంది అందరం కలిసి వెళ్ళకపోతుంది. రచనకి ఇంకొక పెద్దది ఏంటంటే, ఆమె చలనశీలత ఎంత ఇష్టమో చలనం కూడా అంతే ఇష్టం. బాగా తిరగాలనుకుంటుంది, అన్ని చూడాలనుకుంటుంది, అందరం కలిసిపోవాలనుకుంటుంది. ఒక్కటి గురించి ఆలోచించదు, జట్టుగా ఉండటం అనేటువంటిది తన లక్షణం. అందుకని ఆ మీటింగ్ అయ్యాక మొదటి రోజు మా సమావేశం అయిపోయింది. రెండో రోజు మనం రామపాట అంతా పోవాలని సమ్మక్క సారాలమ్మ జాతర నిర్ణయం అయింది కదా, మాకు మేడారం జాతర. ఆ మేడారం జాతరకి అక్కడ ఆ రోజు జాతర లేదు, కానీ దానికి మేము అందరం వెళ్ళాం. అది చూపించాలి ఆంధ్ర మిత్రులకు కూడా అని చెప్పాలి. ఆ రోజు అందరం అక్కడికి వెళ్ళాం. వెళ్తే తను బెల్లం కొనుక్కొని నెత్తి మీద పెట్టుకొని సారమ్మ గద్దెకు సమర్పించినారు. ఎందుకు పెట్టుకున్నాం, ఎవరైతే మనం లోపలికి చూసొస్తాం అనుకున్నాను. అంటే నేను తెలంగాణ వస్తే సారంకు ఒప్పుకున్నా, అందుకని బెల్లం చేసేటప్పుడు నాలుగు అందుకని బెల్లం చేయాలి, అందుకని బెల్లం పట్టుకుంటూ అంటే ఒక జానపద ఉద్యోగం ఉంది రచన. అందరితోటి ఇంగ్లీష్ స్థాయి నుంచి దళితులతో, బహుజనులతో, మైనారిటీలతో అందరితో కలిసిపోయేటటువంటి పెంచారు. అతను ఆ పసితనాన్ని, ఆ ప్రాంతాన్ని, ఆ జానపద మనస్తత్వాన్ని బాగా నిలుపుకున్నటువంటి అసమకూర్చింది. అలాంటి తెలంగాణ ఉద్యమ శాఖ తెలంగాణ వచ్చిన తర్వాత సమస్యల కూడా సంబోధించింది. సరే, ఇక్కడ మా తెలంగాణలో తను ఒక భాగమైన నిలబడిన భాగం స్టార్ట్ చేసింది. అయితే ఈ మొత్తం క్రమంలో చూసిన తర్వాత వరంగల్లో ఆమెకు తెలియని రచయిత ఏదైతే వరంగల్ కాళోజీ ఆమెకు ఆలస్యం. కాళోజీ ఇంకా ఆ ఘనంగా చేస్తున్నది, కాళోజీ నిరసనగా చేస్తుంది. అది ఆమె ఆ ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద పెద్ద కవులతో పరిచయంతోనే కవితాభ్యాసం చేసింది. అన్ని కవితా సంఘాలతో ఆమె పరిచయం. అందుకని మొన్న ఆమె చనిపోయిన తర్వాత వరంగల్లో ప్రైవేట్ సంస్కరణ సభ పెట్టాలనుకున్నప్పుడు మా మిగిలిన కవి సంఘాలన్నీ వచ్చేసాయి. ఇంటికి మీరు ఒక్కరే ఎక్కడ పెట్టారు
గారు అరగలు మేమందరం కలిసి వెళ్ళాం. 25 సాహిత్య సంఘాలు కలిసి తన సంస్కరణ సభ నిర్వహించేవారు. అంటే అది నా ఇంకొకరేస్తుంది తన దగ్గర మనుషులు ఉద్యమాలను ఎట్లా ఉంటుందో, సామాజిక చలనశీలమైన ఉద్యమాలను ఎట్లా ఉంటుందో ప్రతి మనిషిని ముట్టుకుంటున్నారు. వాళ్ళని కాపుకుని వాళ్ళని తన హృదయాన్ని తెచ్చుకుంటుంది. అందుకని ఆయనకి చాలా మంది రచయితలతో బాగా పరిచయాలు. ఫోన్లు రోజుకి ఒక 10 మందికి ఫోన్ చేస్తుంది. అతను ఈ రచయిత దగ్గరికి పోతుంది, పోసుకుంటుంది, వాళ్ళ కుటుంబాల సభ్యులు అవుతుంది. సుజాత రెడ్డితో కానీ యశోదారెడ్డితో కానీ ఆయనకు ఒక ఇంటి బిడ్డ సంబంధం వాళ్ళే అట్లా పోయేది. యశోదారెడ్డి చనిపోయిన తర్వాత ప్రతి ఏడాది ఒక వ్యాసం ఏదైనా రాయకపోతే నిద్రపట్టేది కాదు. మమ్మల్ని కోపడేది. ఒక వ్యాసం రాయతామా ఇటు ఉంటే ఎట్లా చెప్పని అడుగుతూ ఉండే. ఆమె యశోదారెడ్డి మీద ఒక మోనోగ్రాఫ్ తెలుగు అకాడమీ కోసం రాసింది కన్నా కోరిక. అటువంటి రచన సాధించేది కలుగుతుంది. అదొకటి ప్రస్తావిస్తే నేను ఇది ఒక రకంగా రచనని అర్థంలో చూపించడమే ఆమె చదవడం ఎత్తుతుంది అంటే అది కవిత్వం ఒక తెలియదు. కానీ ఈమె కవిత్వము 84 నుంచి కవిత్వం రాసింది. ఆ 84 నుంచి ఈ చైతన్య లక్షణం ఏంటంటే తొలి కవిత్వం అంతా అగ్నివాడి అనే కలం పేరుతో రాసింది. అంటే ఆమె చైతన్యం ద్వారా ఆమె మాట ఒక అగ్నికి, ఆమె కలం పేరు అగ్నివాడి. అగ్నిలో అంత ఐడెంటిఫై అయినటువంటి వ్యక్తి చాలా కనిపిస్తున్నారు. 84లో ఒకటి రాసింది, చిన్న గులాబీలు చేస్తున్నాయనేటువంటి పుస్తకం ప్రకాశం చేసింది. అది శ్రీజనాథుడే సంస్థ 82లో ఏర్పడితే 84లో పుస్తకం వచ్చింది. ఆ శ్రీజనాథుడే సంస్థ సెమినార్కి 2 రోజుల సెమినార్కి వీణా మసూద్ గారు, వేరాంపెట్టు, ఉమా చక్రవర్తి అందరూ వచ్చారు రాసవారు. నేను వాళ్ళందరికీ చాలా ఇన్స్పిరేషన్ పోయాను. అప్పుడు నేనేమో పరిశోధనలు పెట్టాము, రచన పూర్తిగా కలుసుకోలేదు. అక్కడ దానిలో వేరాంపెట్టు ప్రసంగంలోని ఒక పద్యాన్ని తెలుగు చేసింది. అట్లాగే ఫ్యామిలీ అనేటువంటి దాని నుంచి ఒక పద్యాన్ని అంటే కుటుంబం మీద వచ్చినటువంటి వచ్చిన బుక్లెట్ పితృస్వామి దాని నుంచి చేసింది. అంటే ఎక్కడ సమస్య ఉందో దాన్ని తెచ్చుకోవడం, నేర్చుకోవడం, తెలుసుకోవడం, నేర్చుకోవడం, కరెక్ట్గా చేసుకోవడం, దాన్ని కవిత్వంగా చేయడం, దాన్ని మంచి చేయడం, కవిత్వంగా చేయడం. అండ్ ఈ బహుముఖమైన వ్యక్తిత్వాలు రచనలు ఉన్నాయి. అయితే గులాబీ చేసిన తర్వాత వేసిన మొదటి చాలా ఏళ్ళ బాధిస్తున్నాడు. 13 గ్యాప్ తీసుకున్న తర్వాత నేను 4 పుస్తకం రచించింది. ఇది కూడా ఈ కవితా సంకలనం. అయితే ఈ కవితా సంకలనంలో నాకు చాలా అంటే ఆ వ్యక్తిత్వం యొక్క దానికి ముందు మాటలు రాష్ట్రం మాటలు చెప్పింది అనమాట. నేను ఈ గడ్డ మీద కళ్ళు తెచ్చిన బిడ్డగా బుద్ధి తెలుసుకుని ఉద్యమాన్ని, ఉద్యమ పాటల్ని, విప్లవాల డక్కుల బోధల్ని వింటూ పెరిగాను రాష్ట్రం మాట. ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక అసమానతలు, అణిచివేతలు, రాజకీయ వ్యవస్థ రావద్వత్వం, మత మార్పుల కుట్రల పట్ల అంతు తెలియని ఆవేదన ఆవరించగా అనుక్షణం పనిపడుతూనే ఎదిగాను. అసహనం స్వభావంలో నిండిపోయింది. ఆమెకు ఈ సామాజిక దుర్న్యాయాల పట్ల అసహనం. మనకు సహనం సంస్కృతి అని చెప్తూ ఉంటారు. సహనం సంస్కృతి దాన్ని బాగా పోషించాలి, ఆడవాళ్ళు మరీ సహనంగా ఉండాలని చెప్తుంటారు. కానీ సహనము గాఢ లక్షణం అన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు సహనం అంటే సహనం గాఢ లక్షణం ఉన్నారంటే ఆ సహనాన్ని అణిచివేత ఒక కారణం అవుతుంది. మనం సహనంగా ఉన్నంతసేపు అణిచివేత తీవ్రత అవుతూ ఉంటుంది. అందువల్ల అసహనం ఒక వాంఛనీయమైన లక్షణం అవుతుంది పీడిత సమాజం. అది దళితుల అసహనం, స్త్రీల అసహనం, ఏదైనా అది రచిత లక్షణం. అసహనం అనేటువంటి దాన్ని అని కవితలో కూడా చాలా కవితలు కనిపిస్తుంది. ఒక కవిత్వంలో ఉంటుందన్నమాట. నేను ప్రశాంతంగా పసితనంలో మెరిసే నా నయనాలు నేను అశాంతిని అణుచుకునే క్రమంలో అరుణిమదాల్చుకున్నాయి. కళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నాయి, ఈ ప్రపంచం నాకు నలుసైపోతున్నది అంటే పసితనం నాకు మిగలినట్లే, నాకు మనిషిగా మిగలినట్లే. ఇన్నాళ్ళు
కోటానుకోట్ల నలుసురాళ్లను శాంతంగా నా కంట సహించాడు. బ్రతుకంతా గాయాలను భారంగా భరించాడు. నేడు సహనం నశించి అసహనం తొలిపొత్తులా పోచుకొస్తున్నది. అసహనం ఉదయించవలసిన ఒక లక్షణం అనేటువంటి అంశాన్ని ఆమె చెప్పింది. ఈ కోణం నుంచి ఆమె మొత్తం స్వభావాన్ని అంచనా వేసి నేను అనుకుంటా. రచన గురించి ఒకటి ఏమిటంటే చాలా తొందరగా కోపం వస్తుంది, తొందరగా అందరితోటి గొడవ పడుతుంది అనేటువంటి మాట. కానీ తొందరగా కోపం రావడానికి అసహనం కాదు, గొడవ పడడానికి అసహనం కాదు. కానీ ఆ గొడవ అది శాశ్వతం కాదు. ఏదైతే ఒక క్షణంలో తాను దేనితో విభేదిస్తుందో ఆ విభేదించిన టైంలో తన ప్రకటనని గట్టిదని ఇవ్వడం ఆమె లక్షణం. దాని నుంచి అంటే ఆ అంశాన్ని మనం అర్థం చేసుకున్నామంటే రచనను ప్రేమించడం నేర్చుకుంటాము. ఆ అసహనం అనేది వ్యక్తిగత అసహనం కాదు, అది ఒక సామాజిక రుగ్మతకు సంబంధించిన అసహనం. ఆ అసహనం వల్లనే ఆమె ఇంత పనిచేసింది. అసహనం లేకుండా సహనం ఉంటే సరే జరుగుతుందని పోతైతే ఎప్పుడో పోని అని చెప్పి అక్కడే మౌనంగా ఉండేది. మౌనంగా ఉండలేకపోవడం అసహనం వల్లనే సాధ్యమైంది. ఆ అసహనంతో ఎన్ని ఉద్యమాలతో నిరంతర సంబంధంలో పనిచేసింది. అందుకని ఆమె అన్ని ప్రయోగాలు చేసింది. ఆ సాహిత్య యాత్రలో చివరి పుస్తకం కాలం క్యాన్వాస్ మీద 8 సంకలనాలు వేసింది. కాలం తర్వాత హైకూలు ప్రాక్టీస్ చేసింది. కాలం క్యాన్వాస్ మీద చివరి సంఖ్య. అయితే ఈ మొత్తంలో ఆమె కవిత్వంలో కనిపించేది ఒకటి, స్త్రీ సమస్యను బాగా ప్రధానంగా చర్చిస్తుంది. పితృస్వామ్యం ఎట్లా స్త్రీని అణిచివేస్తుందో అక్కడి నుంచి మొదలుపెట్టి పెట్టుబడిదారీ వ్యవస్థ స్త్రీని అంటే పితృస్వామ్యం, భూస్వామ్యం ఇవి రెండు ఎట్లా స్త్రీని అణిచివేస్తున్నాయో, స్త్రీ తేరపడాల్సిన అవసరం ఏముందో చెప్పేటువంటి కవితలు అనేకం రాస్తూ 1910 నాటికి ఆమె శ్రీమతి స్మార్ట్ శ్రీమతి అనేటువంటి ఒక కవితా సంకలనం వేసింది. దీర్ఘ కవిత రాసింది. ఆ దీర్ఘ కవిత వరకు అంటే భూస్వామ్యం స్త్రీని ఎంత పీడించింది, పితృస్వామ్యం ఎట్లా పీడించింది, రోజున పెట్టుబడిదారీ సమాజం అది మొత్తం శ్రమను ఎట్లా దోచుకుంటున్నది, మార్కెట్ ఎకానమీలో ఆమె ఒక సాధన ఎట్లయిపోయిందని చెప్పేటువంటి దీర్ఘ కవిత. అట్లా స్త్రీకి సంబంధించిన కవితలు ఉన్నాయి. అవి చూడొచ్చు. ప్రత్యేకంగా ఒక్కొక్క విభాగపు కవితల మీద మనం ఒక సెమినార్ కూడా పెట్టుకోవచ్చు. అంతటి చైతన్యం ఉన్నటువంటి కవిత. రెండవది విప్లవానికి సంబంధించి ఇప్పుడు ఇంతకుముందు చెప్పాలి స్తూపాలు కూర్చునేందుకు సంబంధించిన కవితలు ఉన్నాయి. అట్లాగే ఒక చోట ఉంటుందా ప్రశ్న లక్ష్యం ఎక్కడ ఆగదు మనిషి దాన్ని ప్రశ్నిస్తుంది ఆమె అంటుంది అనమాట. ప్రశ్న నా లక్షణం అని చెప్పాడు. ప్రశ్న అనే కవిత రాసింది. దానిలో ఉంటుంది ధ్వనికి జన్మదా అవరిన సత్యాభరణం ప్రశ్న. ప్రశ్న శాస్త్రం, ప్రశ్న జ్ఞానాస్త్రం. ప్రశ్నించినందుకు నన్ను నిర్వర్తించినా, ప్రశ్నించినందుకు నన్ను హింసించినా, ప్రశ్నించినందుకు నన్ను ప్రమార్చిన ప్రశ్న మాత్రం బ్రతికే ఉంటుంది అని చెప్పినటువంటి కవిత్వం. అలాంటి ప్రశ్న జీవన సంకేతం. సత్యాన్వేషణ, హక్కుల ప్రకటన, నిరసన ఖడ్గం, విపుల వర్షం, వెలుగులాట, భవిష్య ఆశ, నిరసన అనేది భవిష్యత్తు గురించి ఒక ఆశావహమైన చర్య అనేటువంటి దాన్ని ఆ కవితలో ప్రస్తావించింది. అట్లా వీటికి సంబంధించిన ఒక విప్లవకారులే సమాజాన్ని సంబోధిస్తున్నటువంటి కవిత రాస్తుంది. ఆ కవితలో ఆమె చెప్తుంది, మేము ఈరోజు నాటిన విత్తనాలు మేము చనిపోవచ్చు, మేము చనిపోతాను కూడా ఈ పిల్లలకి నడిచేయడం. కానీ మేము నాటిన విత్తనాలు ఎర్ర విత్తనాలు రేపు మనమై ప్రకాశిస్తాయి, భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఆమె 84 రాస్తారు. అంటే ఈ రోజు మళ్ళీ దాన్ని ఆవాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి కవితల మీద ఈరోజు మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అది దళిత స్త్రీల కవిత్వం రాసింది, దళిత కవిత్వం రాసింది. నేర్వగల్లో ఒక రకంగా దాని ప్రకటన నిజానికి దళిత స్త్రీవాదం అనేది బాగా తీవ్ర స్థాయికి రాకముందే రచన దాన్ని నెలకొల్పి కనిపిస్తుంది. నీలిమేఘాల కవిత
సంస్కరణ వచ్చాక 93లో వస్తే 94లో ఈయన ఏమంటారో ఒప్పుకుంటారు. అంటే నీలి మేఘాలను ఆహ్వానిస్తూనే ఈ నీలి మేఘాలలో నల్ల మబ్బులు ఉన్నాయి, దళితులు ఉన్నారు, అందువల్ల ఈ దళిత కోకిలలు పాడే పాటలు కూడా ఉంటాయి ఇక్కడ అని చెప్పి అది ఒక ఆ చైతన్యం ఆ నిరంతరం కొనసాగింది. ఎంత కొనసాగిందంటే మాకు అంబేద్కర్ అదే ఆ తీవ్రస్వరం అంబేద్కర్ సిరీస్ ప్రారంభించడానికి మేము కసరత్తు చేస్తుంటే కొంత ఆలస్యం అవుతుంటే అది సహించలేదు. అనేక అసలు ఉంటుంది కానీ మేము పాజిటివ్ వస్తున్నాం, తన అసలంతా పాజిటివ్. అయితే మేము ఆలస్యం అవుతుందండి ఇంకెన్నాళ్ళుంది మీరు అగ్రహంగా వాళ్ళు రావడం వల్ల అంబేద్కర్ సెపరేట్ పార్టీ తెచ్చుకోవాలని అంటే మేము రచనని చేసాము, ఆయన చేద్దామని చెప్పి ఆ పని చేశాం. తనకు ఆ సభలు బొంబాయిలో పూనాలో పోయి రాజగృహ అంబేద్కర్ దగ్గర అక్కడ చేయాలని బాగా ఆశ ఉంటే దాన్ని మా దగ్గర కుదరలేదు. ఇక్కడే చేసుకోవాలంటే పోలే మా అందరం కలిసి రెండోసారి దూరం ఉంది. మేమందరం కలిసి అంబేద్కర్ గృహాన్ని దర్శించడానికి ముందరే తను చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. తర్వాత ఈమె సామాజిక సమస్యలు శ్రీవాదశై, దళితవాదశై, పోరాటశై తెలంగాణ మీద అనేకమైన విధానం. తర్వాత ఈ ఉద్యమాలలో చనిపోయిన వ్యక్తులు డాక్టర్ రామనాథ్, డాక్టర్ ప్రభాకర్, పౌరాకుల సంఘం వాళ్ళు వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళు కవిత రాసింది దుఃఖంతో కవితలు రాశారు. అట్లా విప్లవకారులు ప్రజాస్వామికంగా పనిచేసే ఎవరైనా తన వాళ్ళకి జీవించినటువంటి అనుభవం. అట్లనే ఆమె పత్రికలు ఆత్మహత్య, ఆ పత్రికలు ఆత్మహత్య సందర్భాలు రాసింది. వీటన్నిటికీ ఇంకోటి ఏంటంటే ఆమె దళితులకు సంబంధించి ఒక లక్షావాణి ఒక దీర్ఘకవి రాసింది. ఆ లక్షావాణి లక్షావాణి ఎస్సీ మహిళా సర్పంచ్గా కరీంనగర్ జిల్లాలో కోట్యాలలో ఉంది. ఆమె చదువు రాకపోవడం అవన్నీ చూసి పెద్దగారు ఆమె మీద వేలిముద్రలు వేయించి డబ్బు వాడుకో చేసి వీళ్ళ దొంగతనం చేసింది, లక్షలు వేసింది అని చెప్పి మీద బాగా అల్లరి చేశారు. ఆ చేసిన సందర్భంలో అధికారులు రాసింది లక్షబాబు సంబోధిస్తూ మొత్తం మొత్తంగా దళితుల మీద, ప్రత్యేకంగా స్త్రీల మీద మనువాద సామ్రాజ్యం, మనువాద సంస్కృతి ఎట్లా పనిచేస్తుందో దాన్ని ఆ కవితలు చెప్పింది. అది ప్రత్యేకత చదువుకోవాల్సిన కవిత, రోజు చూసి చదువుకోవాల్సినటువంటి కవిత. అటువంటి చైతన్యం కలిగి అట్లనే ఆమె తెలంగాణ ఉద్యమ కాలంలో అనేక కవిత రాస్తారు. ఇంకొకటి ఏమిటంటే ఆమె చక్కగా పాట రాసుకుని పాడుతుంది కూడా. ఎందుకంటే ఆమెకి ఉద్యమము అన్నప్పుడు ఉద్యమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి పాట సాధన అంశం మనకు తెలిసిందే. జయమండ రాసాలంటే వాళ్ళందరూ పాటలు రాశారు. సరే దగ్గర పాటల ప్రభావం, ప్రదర్శనల ప్రభావం తెలంగాణ యూనివర్సిటీలోనే ఆయన ఎన్నో ప్రదర్శించారు. అవన్నీ ప్రభావం ఉంది. కోసం దీనికి ఆమె ఏ ఉద్యమాన్ని నా పాట యొక్క అండ ఉండాలి అని అనుకున్నది, పాటలు రాసింది. ఆ పాటలు దయచేసి పాడే ఈ రోజుల్లో ఏ పాటలు పాడేది ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ఏకి సంబంధించిన తన నిరసనని, తన ధిక్కారాన్ని, తన కవిత స్వభావంగా చేస్తుంది. ఆమె ఒక కవితలో ఉంటుంది తెలంగాణ సరే కాళోజీ లాంటి వాళ్ళ గురించి ప్రత్యేకమైన కవిత రాసింది, చిందు లేవన్ లాంటి వాళ్ళ గురించి రాసింది. అంటే ఒక రకంగా 1970 నుంచి 2025 ఆమె చనిపోయే వరకు మొత్తం తెలుగు సమాజం, ప్రపంచం ఎట్లా మారితో ఆమె దాన్ని ఆ కవితలు చదివితే ఆ ఉద్యమ చరిత్ర మనకు అర్థమవుతుంది. ఆ విషయంగా నా జీవనాన్ని కూడా కవితలు రుద్రమ్మ కోటలో రుద్రమ్మ కోటలో ఖడ్గాలు తెచ్చుకోవలసింది అంటే రుద్రమ్మ కోట ఖమ్మం దగ్గర ఒక చిన్న వెతుకుతుంది. కానీ దాని భౌగోళిక వాస్తవిక రావాలి వెతుకుతుంది. మా తెలంగాణ చిహ్నాలు ఎక్కడ గురించి ఖమ్మం దగ్గర ఒక పల్లెటూరు చూడలేదు. నాకు ఆ కవిత చదివాక ఒకసారి రుద్రమ్మ కోటకు పోవాలనిపిస్తుంది. పల్లెటూరులో కోట కూడా వేరే, దాని రుద్రమ్మ వేసవి విడిదిగా ఉండేది కోట. ఆ కోటలో ఆయుధాలు దాచిపెట్టారని ఒక నమ్మకం. ఆ ఆయుధాలు ఉన్నాయి, అది తెచ్చుకోవాల్సింది అనుకుంది. సమాజాన్ని మార్చడానికి అది తెచ్చుకోవాల్సింది అనుకుంది. అట్లే పోలవరం ప్రాజెక్టు వీళ్ళన్నింటినీ తిరిగినారు. పోలవరం ప్రాజెక్టు నిరసన ఉద్యమంలో
ఫీల్డ్ వర్క్ చేసింది. వాళ్ళ మొత్తం సమూహంలో వెళ్ళొచ్చారు, వాళ్ళతో వెళ్ళొచ్చు. మేము తర్వాత గర్వంగా మేము మళ్ళీ ఒకసారి వెళ్ళి వచ్చాం. ఆ క్షేత్ర అవగాహన కోసం వెళ్ళి వచ్చాము. దాని మీద కవిత్వం రాసినవాళ్ళు, కథలు రాసినవాళ్ళు అంటారు. అంటే అట్లా మున్సిపల్ పోయొచ్చిన ఆయన తెలంగాణ మనిషి తీవ్ర తెలంగాణ వారు, కానీ తెలంగాణ దగ్గర ఆగదాలు ఎక్కడ పీడలు ఉంటే, ఎక్కడ అణిచివేతలు ఉంటే వాటన్నిటికీ సపోర్టివ్గా ఉంటుంది. అందుకని మున్సిపల్ నగర్లో ముస్లింల మీద దాడుల తర్వాత శిబిరాలు ఏర్పడిన తర్వాత పోయి వచ్చారంతా చూసి మున్సిపల్ నగర్ మారడం మీద కవిత్వం రాసింది, రిపోర్ట్ రాసింది. అది రచన నుంచి సాహిత్యపరంగా నేర్చుకోవాల్సినవి. అంటే మనం అనుభవాలు పొందాలి, ఫీల్డ్లో ఉండాలి. ఆ అనుభవాన్ని వదిలేయకూడదు, మళ్ళీ రాయాలి. అందుకనే రాయడం పట్ల అలసత్వం చూపే వాళ్ళ మీద చాలా అసహనం కనిపిస్తుంది. అదే ఎందుకు రాయట్లేదు అని చెప్పి మా సభ్యులందరినీ కూడా రెచ్చగొడుతుంది. అందులో రచన నుంచి ఆ పనిచేసే లక్షణాన్ని మనం నేర్చుకోవాలి. ఆ స్ఫూర్తి నిరంతరం చలనంలో ఉండటం, సమాజాన్ని చైతన్యవంతం చేయడం కోసం పనిచేయడం, అవి తన లక్షణాలు. ఆ లక్షణాలే ప్రజలకి ఒక వెలుగుదనం అని చెప్పి భావిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తుంది. నా పాట అయిపోయింది, నేను మాట్లాడాను. ఇప్పుడు నిర్వాహకురాలిగా చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు టాపిక్ మీద కానీ కవిత సమాజ సాహిత్యాల అంశాన్ని తీసుకున్నాము. దాని మీద కానీ లేకపోతే ప్రజలే పట్ల తమ అనుబంధం గురించి కానీ సందేశాలు ఇవ్వడానికి ఇక్కడ నలుగురు ఉన్నారు. వాళ్ళకు పిలుస్తాను, వచ్చి ఎవరికి చెప్పవలసిందిగా వర్మగారు ఉన్నారా? ఆయన ప్రజలే ఏర్పడడానికి ముందు మనలో మనం ఏర్పడింది సభ జరిగింది విశాఖపట్నంలో. ఆ మనలో మనం పనిలో మల్లీశ్వరి తోడుపాటు ఉన్న వాళ్ళలో వేడు ఒకరు, వీళ్ళిద్దరు ఉన్నారు. మా పెద్దలు